కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి ద్రవ్యాలతో స్నానం ఆచరించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరిహార స్నానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ గురుబలం మనందరికి కూడా అవసరమైనటువంటిది. ముఖ్యంగా ఈ గురుబలం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా ప్రాణప్రదమైనటువంటిది. ఎందుకు వృశ్చిక రాశి అన్న పదం మనం వాడుతున్నామంటే, వృశ్చిక రాశి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, వారు అనుకున్నటువంటి పనులలో సక్సెస్ని ఇచ్చేటువంటి వాడు గురుగ్రహమే. అలానే స్థిరమైనటువంటి ఆదాయం కావాలన్నా, సంతానాభివృద్ధి కావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యపడేటువంటిది. స్థిరమైనటువంటి యోగాలన్నింటికి కూడా గురువే కారకుడు అవుతూ ఉంటాడు. అటువంటి ఆ గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి చాలా తేలికైనటువంటి స్నాన విధానాన్ని గురించి తెలుసుకుందాం. అయితే దీనికి మనకు కావాల్సినవి మారేడుకాయలు, మర్రికాయలు, ఉసిరికాయలు. ఈ మారేడుకాయల్ని, మర్రికాయల్ని, ఉసిరికాయల్ని తీసుకొని చక్కగా పొడి చేసి ఆ పొడి నీళ్ళల్లో కలుపుకొని వాటితో మనం స్నానం చేయవచ్చు. అయితే వీటిల్లో ఏదన్నా ఒక కాయ దొరకలేదనుకోండి, మరి ఏం పర్వాలేదు, దొరికినటువంటి వాటిని పొడి చేసి వాటిని నీళ్ళ కలుపుకొని స్నానం చేస్తున్నా కూడా మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అయితే ఈ క్రియను మానకుండా వదిలిపెట్టకుండా 41 రోజులు వరుసగా చేసి దాని తర్వాత కావాలంటే ఒక నెల రోజులో 2 నెలల్లో ఆగి మళ్ళీ ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక స్థిరమైనటువంటి గురుబలాన్ని మనం పొందగలుగుతాం అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అలానే కార్తీక మాసంలో 11వ రోజు నేటి రోజు. 11వ రోజు అనేటువంటి నేటి రోజున పరమేశ్వరుడి యొక్క ప్రీతిగా విభూది పండ్లను దానం చేయాలి. యథాశక్తిగా దక్షిణ తాంబూలాలను కూడా ఇవ్వాలి. ఈ విభూది పండ్లను దానం చేయడం, దక్షిణ తాంబూలాలను ఇవ్వడం వలన పరమేశ్వరుడు సంతోషించినటువంటి వాడై మనం ఏ పదవినైతే కోరుకుంటున్నామో ఆ పదవిని మనకు అనుగ్రహిస్తాడు. అంటే ప్రమోషన్స్ ఉంటాయిగా, ఆ ప్రమోషన్స్కి ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కటి పదవి లభిస్తుంది. అలానే మంచి ధన సంపదలు కూడా ఏర్పడతాయి అని చెప్పని. ధనము అన్న పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే స్థిరమైనటువంటి ఐశ్వర్యం కాదు, మనం చక్కగా వాడుకోవడానికి, రోజువారీ మనం జీవితంలో వాడుకోవడానికి కానీ కావలసినంత ధనం ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అది విపులంగా లభిస్తుంది, బాగా విస్తారంగా లభిస్తుంది అని చెప్పని ఈ దానం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి మన కార్తీక పురాణం తెలియజేస్తోంది. అంతటి పరమ పవిత్రమైనటువంటి నేటి రోజున బాబా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి బాబా సంధ్యాహారతిని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇటువంటి అనారోగ్య దోషాల్లోంచి కూడా మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. ఈ దీపారాధన వరుసగా 44 రోజుల పాటు చేయాలి. మానకుండా 44 రోజుల పాటు చేయాలి. రావి చెట్టు దగ్గర చేయాలి. ఇది రోజు కూడా ఉదయం పూట మీరు స్నానం చేసిన తర్వాత పాలు కానీ పళ్ళు కానీ తీసుకోండి. ఎటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ, అల్పాహారాలు కానీ, ఉపాహారాలు కానీ తీసుకోక ముందు చేయాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 44 రోజుల పాటు మట్టి ప్రమిదలో తూర్పు దిక్కుగా వెలిగే విధంగా 5 రకాల నూనెలు పోసి ఈ దీపారాధన చేయాలి. అంటే ఈ 5 రకాలు ఏమిటి అంటే ఆవు నెయ్యి, విప్ప నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. ఈ 5ంటిని కూడా అందులో పోసి ఈ దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఈ 5ంటిని కూడా నా యొక్క మట్టి ప్రమిదలో పోసి తూర్పు దిక్కుగా వెలిగే విధంగా దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టు దగ్గర వరుసగా 44 రోజుల పాటు ఇలా చేయటం వలన తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి. ఒక సమస్య తీరిన తర్వాత ఒక సమస్యగా ఆరోగ్యం ఇబ్బంది పెడుతోంది అనుకునేటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం.
ఇది పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. దీనికి వశీకరణ మంత్రము అనబడేటువంటి ఒక పేరుని కూడా కంచి పరమాచార్య స్వామి వారు సెలవిచ్చారు. ఎవరైనప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వారిలో ఒక తెలియనటువంటి ఒక వర్చస్సు ఏర్పడుతుందట. ఆ వర్చస్సు ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. మీరా అండి, మీకు ఏం కావాలో చెప్పండి, మీ పనులన్నీ మేము చేసి పెడతామండి అంటూ ఎదుటివారు మనతో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి కావాల్సినటువంటి ఆస్కారం ఏదైతే ఉందో అదంతా కూడా లభిస్తుంది అని చెప్పని వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి వారికి ఏది ఎప్పుడు అవసరమో అదంతా కూడా ఆ తల్లి స్వయంగా అనుగ్రహిస్తుంది అని చెప్పని దీనికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఫలశ్రుతి మనకి తెలియజేస్తూ వస్తున్నది. అంతటి భవ్యమైనటువంటి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి ముడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారథిః మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు భాసా చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి ధ్యానధ్యాత్యుజ్యేయ రూపా ధర్మా ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుల్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్తే బ్రహ్మరూపా గోత్రీ గోవింద రూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థా భైరవీ భగవానిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరీ ఉన్మేషణి విషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరీ అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాధేయవర్జిత రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతి కందా కరుణారససాగరా కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా బారుణీ మద విహ్వలా విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణు మాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి విర్ముక్తా క్షేత్రపాల సమర్చిత